మనీ రోజేమన్నా కూర్చో కూర్చో రోజేమో కూర్చోండి అందరు కూర్చో చేతి తెచ్చుకోమా ఈ చేతి ముందుకు వేసుకో సెంటర్ లేదు ఇట్లా వేసుకోమా ముగ్గురు ఇట్లా స్వామి ఇట్టుకుంటారు బాగా నువ్వు పక్కన రమ్మని చేరు కావాలా కూర్చొని తీస్తావు కూర్చో నువ్వు కూడా కూర్చో తీసుకో ఒక్క నిమిషం చేరులు ఉన్నాయి తీసుకొచ్చిన కూర్చోండి మీరు వచ్చేసి కూర్చోండి అది చేస్తే ఇవాళ కూర్చోవచ్చు ముగ్గురు దాన్ని ఇవాళ చేసుకుని ముగ్గురు కూర్చుంటారు ఇక్కడే రామని కూర్చోండి మీరు ఎక్కడ నిలబడుకోవాలి బాగుంటుంది. ఓకే కూర్చోండి మీరు నిలబడి వాళ్ళు కనిపించేస్తారు మాట్లాడు. అందరికీ నమస్కారం. నా పేరు దొడం రెడ్డిబాబు, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని. ఈరోజు కడపలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు, ఉపాధ్యక్షులకు, మహిళా నాయకులకు, అలాగే మండల కమిటీ మెంబర్లకు, మండలాధ్యక్షులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే కుల సంఘాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు విలేకరుల సమావేశానికి ముఖ్య కారణం దేశవ్యాప్తంగా కుల గణన ప్రభుత్వం వెంటనే చేపట్టి బీసీలకు లెక్కలు తేల్చాలి. మేమెంతో మాకంత వాటా తేల్చేంత వరకు ఈ ప్రభుత్వం మీద పోరాడుతూనే ఉంటాం. గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లకు 2 నెలల ముందు స్టార్ట్ చేశారు, బీసీల కుల జనగణన స్టార్ట్ చేస్తున్నామని. కానీ అక్కడ కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ పెట్టుకునేదానికే టైం సరిపోయింది. తర్వాత ఎలక్షన్లు వచ్చాయి. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు బీసీలకు ఖచ్చితంగా కుల జనగణన జరిపి రిజర్వేషన్ శాతాన్ని పెంచుదాం, మెస్ ఫీజులు పెంచుదాం అని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి దాదాపుగా 6 నెలలకు అవసరం. ఈ 6 నెలల్లో బీసీల గురించి ఒక్క మాట కూడా మాట్లాడిన పాపాన పోలేదు. బీసీలకు నామినేట్ పోస్టులలో కూడా న్యాయం చేయలేదు. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ కూడా స్టార్ట్ చేయలేదు. మరి ఎప్పుడు మీరు మళ్ళీ ఎలక్షన్లు వచ్చిన తర్వాత కుల జనగణన స్టార్ట్ చేస్తారా అనేది కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. మాకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా అగ్రకులాలకు కల్పించినటువంటి ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ కల్పించారు. ఈ 10% రిజర్వేషన్ ఏ లెక్క ప్రకారం కల్పించారు? వాళ్ళకు 5% ఉన్నటువంటి అగ్రకులాలకు ఈరోజు 10% ఇచ్చారు. అగ్రకులాల్లో వెనకబడి ఉంటే 1% లేదా 1.5% వెనకబడి ఉంటారు. మరి వారి కోసం 10% రిజర్వేషన్ కేటాయించడం ఏమిటి? బీసీలు జనాభాలో దాదాపు 54-55% ఉన్నారు. మరి వాళ్ళకి 27% రిజర్వేషన్ కల్పించడం ఏమిటి? దాంట్లో కూడా మైనారిటీకి 4% రిజర్వేషన్ కల్పించారు. దాన్ని కూడా కట్ చేసి బీసీ దాంట్లోనే ఇస్తున్నారు. ఈ 27 ప్లస్ 4 కలిపి ఇవ్వండి. ఉద్యోగాల్లో రిజర్వేషన్ లేదు, ఉపాధిలో రిజర్వేషన్ లేదు, కులగణన లేదు. అసలు బీసీలకు మీరు ఏం చేయాలని నిర్ణయించుకున్నారో మాకు అర్థం కావడం లేదు. ఎస్సీలకు లెక్కలున్నాయి, ఎస్టీలకు లెక్కలున్నాయి, చెట్లకు, పుట్లకు, రోడ్లకు, ప్రతి దానికి లెక్కలున్నాయి. కానీ బీసీలకు లెక్కలు లేవు. మరి మా రిజర్వేషన్ శాతం ఎప్పుడు పెంచుతారు? అంబేద్కర్ గారు ఎప్పుడు చెప్పారో ప్రతి కులానికి 10 సంవత్సరాలు రిజర్వేషన్ అమలు చేయండి అని.
మరి 75 సంవత్సరాలుగా పోరాడుతున్నా కూడా ఇప్పటి వరకు రిజర్వేషన్ కోసం పోరాడుతూనే ఉన్నాం. మరి ఎప్పుడు ఆపుతారు? కాబట్టి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వమా లేదా కేంద్ర ప్రభుత్వమా, ఆ రెండు ప్రభుత్వాలు ఏదైనా సరే ఒక నిర్ణయానికి వచ్చి బీసీలకు మేము ఇది చేస్తామని చెప్తున్నారు, ఏది చేయడం లేదు. ఇంకా ఎంతకాలం రిజర్వేషన్ల కోసం కొట్లాడాలి? కాబట్టి ఫస్ట్ మా లెక్క తెల్చండి, మా వాటా తెల్చండి, మేమెంతో మాకంతా ఫస్ట్ లెక్కలు తెలిసిన తర్వాతనే మీ ప్రభుత్వము హామీలు నెరవేర్చుకోండి అని దీనిపైన ఈ జనవరి 20 తేదీ 1వ నెల 2025 కలెక్టరేట్ కాడ మహాధర్నాకు వేలాదిగా బీసీలు, యువ నాయకులు టైం అయింది కదా.